హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. మనస్సాక్షికి కల్మషము తోచుకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి, మీ పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. వాక్యమయ్యున్న దేవా, మీరు మాతో మాట్లాడమని వేడుకొంచున్నాను. మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని బాగు చేయండి. నీ వాక్య ప్రకారం జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని, మీరు మాట్లాడమని, మీ సన్నిధి మా మధ్యలో ఉంచమని, ఆటంకపరిచే వాటిని ప్రభువా మీ నామాన్ని బంధించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంలో చూసాం. దేవుడు అక్కడ కొన్ని విషయాల్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. వాటిలో దేవుని సన్నిధికి రావడం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధికి ఎలాగూ రావాలి, దేవుని సన్నిధిలో ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారు ఏ విధముగా ఉండాలి అనే దాని గురించి ఆ వచన భాగంలో మనం చూడవచ్చు. ప్రభువు చెప్తున్నాడు, మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లుగా మీ హృదయాలని ప్రోక్షించబడాలి. అంటే యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని మన హృదయం మీద ప్రోక్షించుకోవాలి. ప్రోక్షించుకోవడం అంటే ఎప్పటికప్పుడు హృదయం మీద యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని, ప్రభువా నా హృదయాన్ని కడుగు అని ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండాలి అని చెప్పాడు. తర్వాత నిర్మలమైన ఉదకముతో స్నానము చేసి శరీరములు గలవారమై ఉండాలని చెప్తున్నాడు. నిర్మలమైన ఉదకం అంటే నీరు. వాక్యముతో ఎప్పటికప్పుడు మనము పవిత్రపరచుకుంటూ ఉండాలి అని చెప్తూ దేవుడు చెప్తున్నాడు, యథార్థమైన హృదయముతో ఆయన సన్నిధానమునకు చేరుదాము అంటున్నాడు. దేవుడికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఈ అన్ని విషయాలు కూడా కావాలి దేవుని సన్నిధికి చేరాలి అంటే. ఎక్కడ దేవుని సన్నిధి? పరలోకంలో ఉండే దేవుడు మనం ఇక్కడ ప్రార్థన చేస్తే మన మధ్య ఉంటాడా ఉండడా? ఎక్కడ 2-3 కూడి ఆయన నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానని చెప్పాడు. అవునా? దైవ సన్నిధి ఎక్కడ ఉన్నట్లు? ఎక్కడైతే 2-3 యేసుక్రీస్తు నామమున కూడి ఉంటారో వారి మధ్య దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. పరలోకములో దైవ సన్నిధి ఉన్నది. ఆ దైవ సన్నిధికి మనం ఎత్తబడిన తర్వాత వెళ్తాం. కానీ భూమి మీద మనము అదే దేవుని యొక్క సన్నిధి భూమి మీద కూడా మనము అనుభవిస్తాం. ఆ సన్నిధి మనం ఇక్కడ కూడా పొందుతాము. మనమందరం దేవుని సన్నిధికి వస్తాం. దేవుడు చెప్తున్నాడు,
యథార్థమైన హృదయముతో ఆయన సన్నిధికి చేరాలంట. దేవుని సన్నిధికి వచ్చినటువంటి వ్యక్తులు ముందుగా చూసుకోవలసింది వారి హృదయాన్ని. దేవుడు చూసేది కూడా హృదయమే. యేసుక్రీస్తు దేవుని యొక్క వాక్యంలో రాయించింది ఏమిటి? నా కుమారుడా, నీ హృదయాన్ని నాకిమ్ము. ఆయన కోరుకున్నది ఏమిటి? హృదయమే కోరుకుంటున్నాడు. మనకి ఈ లోకంలో ఉన్నటువంటి మనమందరం పుట్టు క్రైస్తవులం కాదు కదా. కనుక యేసుక్రీస్తు దగ్గరికి రాకమునుపు మనకు కూడా భక్తి ఉన్నదా లేదా? భక్తి చేశారా లేదా? అయితే అక్కడ వేరే, ఈ దేవుడి దగ్గర వేరే. ఈయన అంటాడు, హృదయములో నీవు యథార్థత పెట్టుకోకుండా నా సన్నిధికి వస్తే ఆయన దాన్ని ఇష్టపడడు, అంగీకరించడు. ఆయన యొక్క మనస్సును మనం చూస్తే ఆ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కసారి ఇంకొక వాక్య భాగాన్ని మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 4-5 వచనాలు మనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తరువాత నేను ఈ దేశమును స్వాధీనపరుచుకున్నట్లుగా యెహోవా నీ నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టనని అనుకొనవద్దు. ఈ జనముల చెడుతనముల బట్టియే యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. నీవు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరుచుకున్నట్టు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక వాగ్దాన భూమిని ఇవ్వాలనుకున్నాడు కదా, ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత చెప్తున్నాడు, జాగ్రత్తగా వినండి బాబు, మిమ్మల్ని మీ దేవుడైనటువంటి ప్రభు ఈ దేశానికి తీసుకుని వచ్చి ఈ దేశం ఇచ్చాడు. అయితే మీరు జాగ్రత్తగా ఒక మాట ఆలకించండి అని ప్రభు చెప్తున్నాడు వారితో. అని మీ యొక్క నీతి వలన ఈ దేశాన్ని మీకు ఇవ్వలేదు. మీరేదో యథార్థమైన హృదయం గలవారు గనుక, మీకంటే యథార్థమైన హృదయం గలవారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరని, నీకంటే నీతిమంతుడు ఇంకెవరూ లేరని, నీకంటే నీతిమంతుడు ఎవరూ లేరని నిన్ను తీసుకొని వచ్చి ఈ దేశంలో పెట్టలేదు, జాగ్రత్త అన్నాడు. ఎవరి ద్వారా చెప్పిస్తున్నాడు? మోషే అని తన సేవకుడు ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు హెచ్చరిస్తున్నాడు దేవుడు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, నీకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడిచ్చాడు, ఆ దేశానికి వచ్చారు, బాగుంది. మీరు అనుకోవచ్చు మేము చాలా నీతిమంతులం, మా హృదయ యథార్థత ఈ భూలోకంలో ఉన్న వారికంటే చాలా మంచిది, గొప్పది. దేవుడు మా హృదయాన్ని పరిశీలించి, నేను చాలా యథార్థవంతుడిని గనుక నన్ను తీసుకొని వచ్చి ఈ దేశంలో పెట్టాడని కలలో కూడా నీవు అనుకోవద్దు, జాగ్రత్త అన్నాడు. ఎవరితో? ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు. దేవుడికి వేరే కారణం ఉంది. ఆ ప్రజలను వెళ్ళగొట్టడానికి కారణం దేవుడి దగ్గర ఉంది. ఆ దేవుని కారణం ఏంటి తెలుసా? వారి యొక్క అక్రమం దేవుని దృష్టికి చెడ్డగా ఉన్నందున వారిని వెళ్ళగొట్టాడు. అంతేగాని మన యొక్క నీతి యథార్థతను బట్టి దేవుడు ఇక్కడ ప్రవేశించలేదురా అబ్బాయి, ఓ అమ్మలారా వినండి అని చెప్పి
మోషే అనే దేవుని యొక్క సేవకుడు, ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు. మనకి చదివిన వాక్య భాగాలు బట్టి ఒక విషయం అర్థమైపోవాలి. ఆయన చూసేది హృదయ యథార్థత. యథార్థత అంటే ఏమిటో? యథార్థత అంటే లోపట ఎలా ఉంటారో బయట అలాగే ఉంటారు. లోపల మనస్సు ఎలాగుంటుందో బయట అలాగే ఉంటుంది. అది యథార్థత. చదవబడిన వాక్య భాగం హెబ్రీయులకు రాసిన 10వ అధ్యాయం 22వ వచనంలో మనకు కనిపిస్తుంది. యథార్థంగా దేవుని సన్నిధికి చేరాలి. చాలా జాగ్రత్తగా మనం ఇది ఆలోచించాలి. కొన్నిసార్లు యథార్థత లేకపోయినప్పటికీ దేవుడు కృప చూపించి మనకి చాలా ఇస్తుంటాడు. చాలా వస్తుంటాయి మనకి. మనము తందానా అనడానికి లే, హృదయమందు ఉప్పొంగడానికి లేదు, హృదయమందు మనం ఏ విషయంలో కూడా అతిశయించడానికి లేదు. దేవుడు కేవలము కృప చూపించి కొన్ని మనకి ఇచ్చాడు. మనము ఏ విషయంలో కూడా దేవుని ఎదుట అతిశయించడానికి దేవుడు అంగీకరించడు. ఏ విషయంలో కూడా దేవుడి దగ్గరికి వచ్చి ఇది నాకు ఉంది, ఇది నాకు వచ్చింది, లేదా ఇది నాకు కలిగింది, అక్కడ ఏదైనా పెట్టుకోండి. ఇది నాకు ఉంది, ఇది నాకు కలిగింది, ఇది నాకు వచ్చింది, దేవుడిచ్చాడని మనం చెప్పుకోవచ్చు, దేవుడిచ్చాడని మనం సాక్ష్యం చెప్పచ్చు. కానీ అది మన యథార్థమైన హృదయాన్ని బట్టి కాదు, అది మన యొక్క నీతిని బట్టి కాదు. క్రైస్తవులమైనటువంటి మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు వాగ్దాన భూమి ఇచ్చాడు. అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి ఆ రోజు ఆ కాలంలో ఆ ప్రజల యొక్క అతిక్రమాన్ని బట్టి వారిని వెళ్ళగొట్టాడు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వారిని తీసుకొని వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలకు పెట్టాడు. కానీ ఇశ్రాయేలు ప్రజల కంటే బంగారు సొద్దులు ఎవరు లేరని వారిని తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టలేదు. ప్రభు చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలకు, ఈరోజు మనకు కూడా చెప్తున్నాడు, మనకు ఏదైనా కలిగి ఉన్నదంటే, మనకు ఏదైనా ఉన్నదంటే అది యథార్థతను బట్టి కాదు. మన హృదయ యథార్థతను బట్టి మనకి ఏది దేవుడు ఇవ్వలేదని గుర్తుపెట్టుకోవాలి. మన యొక్క నీతి కాదు, మన యొక్క నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డల వలె కనిపిస్తుందని దేవుడు చెప్తాడు. మనకి ఏదైనా నీతి ఉందంటే అది కేవలం యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క కల్వరి సిలువలో కార్చినటువంటి రక్తం మీద విశ్వాసం ఉంచి, నా ప్రభువా, నా దేవా, నీవు కల్వరి సిలువలో నా కోసం ప్రాణత్యాగం చేసావు గనుక, ఆ రక్తాన్ని బట్టి నా పాపాన్ని కడిగేవు గనుక నాకు కొంచెము నీ రాజ్యములో చోటు ఇవ్వు ప్రభువా అని మనము బ్రతిమలాడుకుంటే దొరికింది రక్షణ. ఆ రక్షణ కూడా ఉచితముగా వచ్చింది, ఆయన కృప వల్ల వచ్చింది. కానీ దానికి మనం చేసింది ఏ గుడ్డు లేదు. నిజానికి మనమందరము కూడా నరక పాత్రులం. నరకానికి వెళ్ళి యుగయుగములు అగ్నిలో కాలవలసిన వారం. మనకు ఏ నీతి లేదు, ఏ యథార్థమైనటువంటి హృదయం కూడా మనకు లేదు. మనం ఏ విషయంలో కూడా అతిశయించడానికి మన దగ్గర ఏదీ లేదని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనకున్నది ఏదైనా అది దేవుడు నా భక్తిని మెచ్చి ఇచ్చాడు అనుకుంటే వ్యర్థం, బుద్ధి తక్కువ పని అది. మనకున్నది ఏదైనా ఆయన కృప చూపించే ఇచ్చాడు, ఆయన దయ చూపించే ఇచ్చాడు. మనకంటే నీతిమంతులు లేరా? మనకంటే యథార్థవంతులు లేరా? మనకంటే క్రియల్లో నీతిమంతులు లేరా? మనకి ఇలా చెప్తే కోపం వస్తుంది. కానీ క్రైస్తవుల కంటే అన్ని జనుల్లో చాలామంది యథార్థమైన హృదయం గలవారు ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు, వారికి మీకు వ్యత్యాసం ఏమిటి? ఓ ఇశ్రాయేలు ప్రజలారా, జాగ్రత్తగా ఆలకించండి. మీ యొక్క నీతి బట్టి, నీ యొక్క యథార్థతను బట్టి నీకు దేవుడిచ్చాడు అనుకొని నీవు ఏ మాత్రం ఉప్పొంగడానికి, నీకు అతిశయం పొందడానికి నీకు ఏ కారణము లేదు.
కేవలం దేవుడు కృప చూపించి నిన్ను ఈ దేశంలో పెట్టాడు తెలుసా? దేవుడు చూస్తాడు రెండు విషయాలని, మనుషుల జీవితాల్లో రెండు విషయాలను చూస్తాడు. మొదట చూసేది యథార్థమైన హృదయాన్ని. యథార్థమైన హృదయాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటాడు. దేవుడు పోనీలే అని మనల్ని చూసి చూడనడే, ఇదొక పురుగు, ఆమెకు పురుగు, ఆమెకు పురుగు. నేను గట్టిగా మాట్లాడితే ఈ మిడత చచ్చిపోగలదు. నేను గట్టిగా కానీ కోపాట్లాడితే ఎందుకు వస్తారు, ఎందుకు వీళ్ళ పనికి వస్తారు, సరేలే 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 అని చూచి చూడనట్లుగా దేవుడు మనల్ని చూస్తున్నాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనకు సర్వాధికారి సర్వసృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఆయనను తేలికగా తీసుకోవద్దు. ఆయన సన్నిధానమునికి వచ్చినప్పుడు, అంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడు అని నేను మాట్లాడడం లేదు, వ్యక్తిగతంగా దేవుని సన్నిధికి చేరినప్పుడు, లేక కుటుంబముగా ప్రార్థన చేస్తున్నప్పుడు, లేదా సమాజముగా దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, సంఘముగా దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, లేదా కూటములకు వెళ్ళి దేవుని ఆరాధిస్తున్నప్పుడు తస్మాత్ జాగ్రత్త, దేవుడు యథార్థమైన హృదయాన్ని పరీక్షిస్తాడు. ఆయనకి తెలుసు, ఆయన అందరి హృదయములను హృదయాంతరంగములను పరిశీలించు దేవుడని ఆయనకి పేరు. దేవుడికి మహిమ. ఆయన పేరేంటి? హృదయాంతరంగములను పరిశీలించు యెహోవా. యేసుక్రీస్తుకు ఎవరి గురించి కూడా సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లే, మన బతుకంతా తెలుసు ఆయనకి. ఇలాగ స్విచ్ నొక్కితే మొత్తం అంతా చరిత్ర అంతా వస్తుంది. మనుషులకు కనిపించే విధానాలు కనిపిస్తాయి, మనుషులకు కనిపించని అంతరంగమైనటువంటి హృదయంలో ఉన్నట్టు ప్రతి కపటమైన ఆలోచన, ప్రతి దుష్కార్యము, ప్రతి చెడ్డ ఆలోచన, ప్రతి దేవుని వ్యతిరేకమైనటువంటి క్రియా తలంపు, దేవుని శోధించేది, దేవుని గాయపరిచేది, ప్రతిదీ మన బతుకంతా కూడా దేవుడికి తెలుసనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుడు యథార్థమైన హృదయాన్ని చూస్తాడు. మనకేదైనా కలిగి ఉన్నదంటే మనం యథార్థంగా ఉన్నామని నేను అనుకోకూడదు. ఏ పరిస్థితుల్లోనూ కలలో కూడా మనకి ఏదైనా దొరికిందంటే, మనకి ఏదైనా ఉన్నదంటే కేవలం ఆయన కృప చూపించాడు అంతే. కేవలం ఆయన కృప చూపించాడు అంతే. ఏ యోగ్యత లేదు, ఏ మంచితనము లేదు, స్వనీతి కార్యం సున్నా, మన కార్యాలు సున్నా. మన తలంపులన్నీ తీసి ఇక్కడ పెడితే మనకే వాంతి వస్తుంది. అంత దరిద్రగొట్టుమైనటువంటి ఆలోచనలు, తలంపులు, మన క్రియలు అన్నీ దేవుని దృష్టికి అసహ్యంగా కనిపిస్తాయి. దేవుని దృష్టికి అసహ్యంగా కనిపిస్తాయి. దేవుడు చెప్తున్నాడు, నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు యథార్థమైన హృదయంతో రా. అంటే మిగతా సమయం అంతా మన ఇష్టానుసారంగా ఉండడానికిలే, మన ఇష్టానుసారంగా ఉండడానికి లేదు. మనకి పాత భక్తి, పాత జీవితం మనకు బాగా ముద్ర పడిపోయి ఉంటుంది. పాత భక్తి, పాత ముద్ర. అదేంటంటే ఏ గుడికైనా వెళ్ళు, ఏ మందిరానికైనా వెళ్ళు, మన హృదయంలో ఎలాగున్నా పర్వాలేదు, దేవుడి హుండీలో కానుకలు, బంగారాన్ని సమర్పిస్తే, ఏదైనా మొక్కుబడి చేస్తే, ఏదైనా వ్రతాన్ని చేస్తే దేవుడు అంగీకరిస్తారు అనుకుంటారు. అక్కడ జరుగుతుందేమో కానీ ఇక్కడ జరగదు. అది ఇక్కడ ఆయన అంగీకరించడు. యథార్థమైన హృదయం గలవారై ఆయన సన్నిధికి చేరాలని దేవుడు చెప్తున్నాడు. యథార్థమైన హృదయం లేని వారికి దేవుడు శిక్ష విధించడం ఆలస్యమైతే ఏమనుకుంటారంటే, అంత బాగుందిగా అనుకుంటారు. దేవుడి యొక్క మనస్సును మనము దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. చూడండి, ఆదికాండము 20వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుంటూ వెళ్తే దేవుడు అక్కడ చెప్తాడు. ఆదికాండం అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకు షూరుకును మధ్యప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గురించి ఈమె నా చెల్లెలని చెప్పెను. గనుక గెరారు రాజైన
గెరారు రాజైన అబీమెలెకు సారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. ఆయనను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడు సుమి అని చెప్పెను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు ప్రభువా ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తిని అనెను. అందుకు దేవుడు అవును యథార్థ హృదయముతో దీన్ని చేసేదవని అనెను. మరియు ఎవడికి స్తోత్రం. అబ్రహాము భార్య శారాయి, వీరిద్దరూ దేవుడు ఒక ప్రాంతంలో ఉండమని చెప్పినప్పుడు ఆ ప్రాంతంలో కరువు రావడం వలన పక్క దేశానికి వెళ్ళారు. ఆ ప్రాంతం గెరారు. ఏంటది? గెరారు. ఆ గెరారు దేశంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు అబీమెలెకు. ఈ అబీమెలెకు ఆ దేశానికి రాజు ఉండినప్పుడు అబ్రహాము భార్య సారాయి ఇంకా కొంతమంది వెళ్తూ ఉంటే అబ్రహాముకి భయం వేసిందట. అబ్రహాం వయసు అప్పుడు సుమారు 75 సంవత్సరాలు పైబడే. సారాయి యొక్క వయసు సుమారు 65 సంవత్సరాలు పైబడే. 60 సంవత్సరాలు పైబడి ఉన్న సారాయి చాలా అందంగా ఉండిందట. అనుకున్నాడంట అబ్రహాము, ఒకవేళ నేను ఇక్కడ తిరిగితే ఈ దేశ ప్రజలకు దేవుని భయం లేదేమో, నా భార్యను బట్టి నన్ను చంపుతారు. కాబట్టి అబ్రహాము శారాయితో మాట్లాడుతున్నాడు, ఎవరైనా నిన్ను అడిగితే ఆయన నీకేమవుతాడంటే మా అన్నయ్య అవుతాడు అని చెప్పన్నాడంట. సారాయి కూడా ఆవిడ నీకేమవుతుందని ఎవరైనా అడిగితే నా చెల్లెలు అవుతుందని చెప్పు, ఇద్దరం ఇలా మాట్లాడుకుందామని ఎవరు మాట్లాడుకున్నారు? భార్యాభర్తలు మాట్లాడుకున్నారు. దేవుడికి స్తోత్రం. మాట్లాడుకొని ఆ దేశంలో నివసిస్తుంటే ఎవరో తీసుకొని వెళ్ళి ఒక రిపోర్ట్ ఇచ్చారట, మన దేశానికి ఒక అందమైన ఆవిడ వచ్చింది. ఆవిడ వయసు ఎంత? 65 సంవత్సరాలు పైబడి వయసు. రాజు చూశాడు, గెరార దేశపు రాజు అబీమెలెకు చూసి ఈ 65 సంవత్సరాలు అయినటువంటి అందమైన ఆవిడ్ని తీసుకొని వెళ్ళి ఈవిడ్ని కూడా నా భార్యగా చేసుకుంటానని చెప్పి ఆ రాజు యొక్క గృహంలో పెట్టుకున్నాడు. పెట్టుకుంటే అబ్రహాం గారు ఏమనుకున్నారో అదే జరిగింది నా జీవితానికి అనుకున్నాడేమో. ఆ రోజు రాత్రి దేవుడైనటువంటి ప్రభు అబీమెలెకు అనే ఆ రాజు యొక్క కలలో ప్రత్యక్షమై ఒక మాట చెప్తున్నాడు. చూసావా, నువ్వు ఒక స్త్రీని పట్టుకొని వచ్చావే, ఆమె ఒక పురుషునికి భార్య. ఆమెను కానీ నువ్వేమైనా ముట్టేవా తస్మాత్ జాగ్రత్త, చస్తావు, నీ ఇంటి వారు చస్తారు, జాగ్రత్త అన్నాడు. ఏమన్నాడు? చచ్చినవాడు సుమి అన్నాడు. ఉలిక్కిపడి లెగలే. అబీమెలెకు అనే ఒక రాజు అన్యుడు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎవడు? ఆ అన్యుడు దగ్గరికి వెళ్ళి సాక్షాత్తు దేవుడే అబ్రహాము సారాయి పక్షములు వెళ్ళి మాట్లాడుతూ ఉంటే, దేవా నీవు నీతిగల జన్మమయ్యా, నేను యథార్థమైన హృదయముతోనే, ఏమంటున్నాడు? యథార్థమైన హృదయముతోనే ఆమెను తీసుకొచ్చాను, కానీ ఆయన ఈవిడ నా చెల్లెని చెప్పింది. చెప్పాడా లేదా? ఈవిడ కూడా నా అన్నయ్య అని చెప్పింది. వాళ్ళు అలా చెప్పడం బట్టి యథార్థమైన హృదయముతో నేను తీసుకుని వచ్చాను తప్ప
నా చేతులతో ఏ దుష్కార్యం చేయలేదు కదా ప్రభువా, మా జనమంతా కూడా నీతిగల జనం, మమ్మల్ని నాశనం చేస్తావా అని దేవుడితో మాట్లాడుతున్నాడు. ఎవరు? గెరారు దేశపు రాజు అయినటువంటి అబీమెలెకు. అప్పుడు ప్రభు అయిన దేవుడిచ్చినటువంటి సమాధానాన్ని మనం చూద్దాం. అప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడు? అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును అన్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? అబీమెలెకుతో మాట్లాడుతున్నాడు. అబీమెలెకు దేవుని ఎరిగినవాడా? ఎరిగినవాడు కాదనే మనకు అర్థమవుతుంది. దేవుడు ఎక్కడ ఏం చూస్తున్నాడు? యథార్థమైన హృదయముతో నేను చేశాను ప్రభువా, నేను ఏ దుష్కార్యము చేయలేదు, నాలో ఏ కపటమైనటువంటి ఆలోచనతో నేను చేయలేదని అబీమెలెకు చెప్పాడు. చూడండి, అన్యుడు రాజు దేవుని యొక్క సన్నిధానములో ఆయన చెప్తున్నటువంటి సమాధానాన్ని చూడండి. నేను యథార్థ హృదయంతో చేశాను ప్రభు అంటే దేవుడు దానికి సాక్ష్యం పలుకుతున్నాడు. అవును, నీవు యథార్థ హృదయంతోనే చేశావని చెప్తున్నాడు. దేవుడు ఏం చూస్తున్నట్టు? దేవుడు ఏం కోరుకుంటున్నట్టు? యథార్థ హృదయంతో చేశాడు గనుక అబీమెలెకు ఆ గెరార్ రాజ్యం బతికింది ఆ రోజు. అన్యులలోనైనా మనం యథార్థ హృదయాన్ని చూడగలుగుతున్నాం. అవునా? అవునా కాదా? దేవుడు మనల్ని ఒకవేళ ఏ విషయంలో నిన్ను ప్రశ్నిస్తే, ప్రభువా నాలో యథార్థత ద్వారానే నేను ఇది చేశానని ధైర్యంగా మనం చెప్పగలమా? దేవా నేను యథార్థమైన హృదయంతోనే దీన్ని చేశాను, నా ఆలోచన ఎక్కడ కూడా కపటం లేదు, నేను దేన్ని కూడా నేను దాచిపెట్టి దీన్ని చేయడం లేదు అని మనమైతే చెప్పగలమా? దేవుని సన్నిధికి అబీమెలెకు వెళ్ళలేదు, అబీమెలెకు దగ్గరికే దేవుడు వచ్చాడు. దేవుడితో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు అబీమెలెకు అనే ఒక రాజు. ఆ రాజుకి ఎన్ని గుండెలు ఉండాలి? ఆ రాజుకి ఎంత ధైర్యం ఉండాలి? మనం గుర్తుపెట్టుకోవలసిన విషయం ఒకటే, మనలో యథార్థత ఉంటే దేవుని సన్నిధికి ధైర్యంగా నిలబడగలుగుతాం. మనలో యథార్థత లేకపోతే, మనలో పాపము కపటము దేవునికి అసహ్యమైన ప్రతి విధమైనది హృదయంలో ఉంచుకుంటే దేవుని సన్నిధానంలో మనం నిలబడలేము. ఆదాము గారు ఏం చేశారు? దేవుడు తోట చెట్లలో సంచరిస్తున్నప్పుడు ఎక్కడికి పరిగెట్టాడు? చెట్ల మధ్యకు పరిగెట్టి దాక్కున్నాడు. ఆదామా ఎక్కడున్నావంటే, నీ వచ్చావని నేను భయపడి ఈ చెట్ల చాటులో దాక్కున్నాను ప్రభువా అన్నాడు. యథార్థమైన హృదయం ఉందా? ఒకవేళ దేవుడు వస్తే నేను జరిగిన విషయాన్ని ఉన్నదున్నట్లుగా చెప్తాను. ప్రభువా నువ్వు తినవద్దని ఏవైతే చెట్ల ఫలములను చెప్పావో వాటిని నేను తిన్నాను, నా భార్య నాకు ఇచ్చింది, నేను వాటిని తిన్నానని ప్రభువైన దేవుడు ఆదాము అవ్వల ముందుకు రాకమునిపే వారు మాట్లాడి ఉండాల్సిందే. కానీ అతడు దాగుకునే పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటే, ఒకటి మన హృదయాన్ని పరిశీలన చేయాలి. మన హృదయంలో పాపము ఉన్నట్లయితే, మన హృదయంలో యథార్థత లేకపోతే దేవుని యొక్క సన్నిధానానికి రావడానికి భయపడతాము. అలా ఉండి కూడా ఎలా? కపటమైన హృదయముతోనూ యథార్థత లేకుండా కూడా దేవుని సన్నిధికి వచ్చే అవకాశం ఉందా లేదా? ఉంటుంది. ఎందుకంటే మనకి పాతకాలపు యొక్క భక్తి అలవాటు మన మెదడులో నివసిస్తూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎవరు ఖండించరు.
అక్కడ దేవుడు ఖండించేవాడు కాదు. ఇక్కడైతే దేవుడు ఖండిస్తాడు. దేవుడు దానిని సహించడు. ఎంత మాత్రము దానిని అస్సలు సహించడు. ఆయన సహించే వ్యక్తి కాదు అని మనకి క్రైస్తవులకి తెలుసా తెలీదా? ఆయన యథార్థమైనటువంటి హృదయం గలవారిని ఇష్టపడతాడని, హృదయాంతరంగములను పరిశీలించే దేవుడని మనకి తెలిసినప్పటికీ దేవుడి దగ్గరికి అబీమెలెకు కంటే మరింత ధైర్యంగా మనం వెళ్తున్నాం. ఏంటది? అబీమెలెకుకున్న ధైర్యం కంటే మన ధైర్యం చాలా ఎక్కువ. అబీమెలెకు గుండె మీద చెయ్యేసి కలలోనైనా మాట్లాడగలడు, దేవా నా హృదయమందు ఏ దోషము లేదు, దేవా నా హృదయమందు యథార్థత ఉంది, నేను ధైర్యంగా నీ దగ్గరికి వస్తా, మాట్లాడుతా అనే ధైర్యం అబీమెలెకు ఉంది, కానీ క్రైస్తవులకు లేదు. అర్థమైందో లేదు? ఎందుకేట్లేదు? ధైర్యం ఉన్నది, యథార్థత లేదు. చూడండి మన యొక్క జీవితాలు దేవుడు ముందుగానే రాయించి ఉంచాడు. ఎలాంటి మనుషులేమో మనం చూద్దాం. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు. నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడువగా వినిన వారందరికి మిగుల భయం కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టిరి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పుమని అనెను. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పెను. అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి. వారు నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినదని చూచి ఆమెను మోసుకొని పోయి పెనిమిటి యొద్ద పాతి పెట్టిరి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అననీయ సప్పీరా అని ఇద్దరున్నారు. వీళ్ళిద్దరు కూడా భార్య భర్తలు. ఎవరిల్లు? అననీయ సప్పీరా ఇద్దరు భార్య భర్తలు. ఆదిమ సంఘములో ప్రజలు వారికి ఉన్నటువంటి ఆస్తులు నమ్మి అపొస్తలుల పాదముల యొద్ద పెడితే సంఘమంతా ఒకే దగ్గర ఉండి ఒకే వంట ఒకే చోట దేవుణ్ణి స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ ఆహారాన్ని తింటూ దేవుని పనిలో ఉండేవారు. అందరూ అలాగమ్మి ఇస్తుంటే అననీయ సప్పీరా అనే ఇద్దరు భార్య భర్తలు వీరెవరిల్లు? క్రైస్తవులు.
ఎవరిల్లు? క్రైస్తవులు అంటే మనమే. వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకున్నారంట. పొలాన్ని అమ్మారు. పొలాన్ని అమ్మితే అర్థమవుతుందా దాదా? పొలం అమ్మి ఉదాహరణకు ఒక 10 లక్షలు వచ్చింది అనుకుందాం. 10 లక్షలు వస్తే ఇంటి దగ్గర 5 లక్షలు జాగ్రత్తగా పెట్టి ఇద్దరు మాట్లాడుకొని నువ్వు ముందెళ్ళు, పాస్టర్ పేతురు గారు అక్కడ ఉన్నారు, మనల్ని అడుగుతాడు. ఎవరు? పాస్టర్ పేతురు గారు. ఆయన కనిపిస్తాడు వీళ్ళకి. పాస్టర్ పేతురు గారు ఉన్నారు అక్కడ, ఆయన మన అడుగుతాడు. ఇద్దరు ఒకసారి వెళ్ళామనుకో, నా మాట అయినా పొరపాటు అవ్వచ్చు, నీ మాట అయినా పొరపాటు అవ్వచ్చు. నువ్వు 5 అనొచ్చు, నేను 7 అనొచ్చు. కాబట్టి ఇద్దరం ఒక పని చేద్దాం. 5 ఆన్సర్ ఎంత? 5. ఇంతకేనా? అంతకే. నువ్వు చెప్పు. ఒకేసారి వెళ్ళిపోతే మొహాల ఎక్స్ప్రెషన్లు పెట్టేనా ఆ పాస్టర్ పేతురు గారు పట్టేవచ్చు. నువ్వు ముందు వెళ్ళవయ్యా, నేను 3 గంటల తర్వాత వస్తా, చర్చికి లేట్గా వస్తాను, నేను వచ్చి ఆడల్లో కూర్చుని పోతాను, నువ్వు వచ్చి మగవాళ్ళు జాయిన్ అయిపోతావు, డబ్బులు ఇచ్చేది ఈ 5 లక్షలు ఉండిపోతే మనం దేనికో ఉపయోగించుకోవచ్చు అని అనుకున్నారట. 5 లక్షలు 10 లక్షలు లేదులే. మాట్లాడుకొని ముందు భర్త గారు వచ్చారు. అసలు వీళ్ళు క్రైస్తవులేనా? క్రైస్తవులు అయ్యి దేవుని సన్నిధానానికి వెళ్తున్నానన్నటువంటి కించిత్ ఆలోచన ఉందా? వచ్చి పేతురు గారి దగ్గరికి వచ్చి పాదాల దగ్గర, అపోస్తుల పాదాల దగ్గర పెడితే పేతురు గారు దేవుని యొక్క ఆత్మచేత మాట్లాడుతూ అడుగుతున్నారు. ఏమయ్యా, ఏంటిది? అయ్యా, పొలం అమ్మాము, డబ్బులు వచ్చాయి, ఆ డబ్బులు తీసుకుని వచ్చి ఇగో దేవుని సన్నిధానానికి తీసుకొని రావాలని అందరూ తీసుకొచ్చారుగా, మేము కూడా తీసుకొచ్చామని చెప్పి పెట్టారు. పేతురు గారు అడుగుతున్నారు, నీ పొలము ఇంతకే అమ్మావా? అవునయ్యా. 2 సార్లు అడిగాడు, 3 సార్లు అడిగాడు. ఒక్కసారే, నీ పొలాన్ని ఇంతకే అమ్మావా? అంతకే అమ్మానయ్యా. ఎలా కనిపిస్తున్నాను నీకు? నేను ఎలా కనిపిస్తున్నాను? నువ్వు నన్ను మోసం చేయాలనుకుంటున్నావు. నీ హృదయ యథార్థత ఏది? దేవుడు నీ డబ్బులు బట్టి పరిచర్య నడిపిస్తున్నాడు అనుకుంటున్నావా? నువ్వు డబ్బులు ఇస్తే కానీ వీళ్ళందరికీ తిండి దొరకదు అనుకుంటున్నావా? నీ డబ్బుల కోసము దేవుడు రక్తాన్ని కార్చాడు అనుకుంటున్నావా? డబ్బులతో పరిచర్య జరుగుతుంది అనుకుంటున్నావా? ఎంతకమ్మావు? ఎంతకైనా అమ్మావు? అంతకే అమ్మానండి అయ్యా. నీవు దేవుని యొక్క పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి సాతాను నీ హృదయాన్ని ప్రేరేపించిందన్న విషయం తెలుసా మిస్టర్ అననీయ? ఆ మాట చెప్పగానే అననీయ అనే వ్యక్తి అక్కడే నిలబడి అలాగ పడి చచ్చిపోయాడు. ఎందుకీ అననీయ చచ్చిపోవడానికి కారణం డబ్బులు ఇవ్వకపోవడమా? చెప్పాలి. అననీయ చచ్చిపోవడానికి కారణం డబ్బులు ఇవ్వకపోవడమా? ఆ డబ్బులు ఎవరివి? పేతురు గారువా? సంఘస్థలమా? డబ్బులు ఇవ్వనందుకు దేవుడు అననీయని చంపేశాడా? డబ్బులు దాచుకున్నందుకు అననీయ చచ్చిపోయాడా? దేవుని యొక్క మనస్సుని ఎరగాలి. అందుకే చెప్తున్నాను, అభిమెలకుకైనా యథార్థత ఉంది కానీ అననీయకు యథార్థతే లేదు. అన్ని జనులకైనా యథార్థత కనిపిస్తుంది కానీ క్రైస్తవుల్లో చాలామంది మనం సిగ్గుపడవలసిన విషయం ఏంటి తెలుసా? అస్సలు యథార్థత ఉండదు. మనల్ని ఎలా వస్తాం తెలుసా? మనం అనుకుంటాం, మనం ఊహించుకుంటాం, నాకు దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు అనుకుంటాం. అందుకే మనం చదివాం. ద్వితీయోపదేశకాండం ఎందుకు చదివామనుకుంటున్నావు? ఒరే పిచ్చివాడా, పిచ్చిదానా, ఇవన్నీ వచ్చాయంటే నువ్వు భక్తి గలదానమని ఇచ్చాడు అనుకుంటున్నావా? నువ్వు యథార్థమైన హృదయం గలదానమని, గలవాడవని నీకు ఇచ్చాడు అనుకుంటున్నావా? యథార్థతను బట్టి ఇవన్నీ రావడం లేదు.
మనము గుర్తించుకోవాల్సింది యథార్థతను బట్టి మనకు దేవుడు ఏమి ఇవ్వడం. మనకున్నవన్నీ మన యథార్థతను బట్టి కాదు. దేవుడు యథార్థమైన హృదయం ఉంటే చూసి సంతోషించాడు, ఇంకా ఆశీర్వదిస్తాడు, ఇంకా ఆశీర్వదిస్తాడు, ఇంకా ఇస్తాడేమో. కానీ హృదయ యథార్థత లేకుండా దేవుని సన్నిధికి వచ్చిన అననీయను చూడండి. ఆ అననీయ ప్రెస్లో మనల్ని పెట్టుకోండి. సేమ్ అననీయ ఎలాగో మనము అలాగే. ఆ సప్పీరా గారు కూడా నీ 3 గంటల తర్వాత ఇద్దరు గూడి పుటాన్ని వేసుకున్నారు కదా. 3 గంటల తర్వాత వస్తా, 3 గంటల తర్వాత అందరికీ తెలిసిపోద్ది కదా. 3 గంటల తర్వాత వచ్చింది అమ్మగారు. ఎవరు? సప్పీరా. ఈవిడ కూడా అతి యథార్థపరురాలు. వచ్చి పేతురు గారు మాట్లాడుతున్నారు, ఏమ్మా మీ ఆయన గారు డబ్బులు తీసుకుని వచ్చారు, పొలాన్ని అమ్మారట కదా. అవునయ్యా అమ్మేమయ్యా. ఎంతకు అమ్మారు? మా ఆయన అది చెప్పు. అంతకే అమ్మేమయ్యా. అలాగా మీ భార్య భర్తలు ఇద్దరూ కలిసి ఎవరిని మోసపరుద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ మనుషులు మోసపరుతారేమో కానీ దేవుడు హృదయాంతరంగములను పరిశీలించేవాడని తెలియదా? నీకు విషయం చెప్పనా? మీ ఆయన ఆల్రెడీ చచ్చారు. ఆ పడుచు వాళ్ళు సమాధి కార్యక్రమంలో అతన్ని పాతి పెట్టారు. ఇగో నువ్వు కూడా ఇప్పుడే చస్తావు. ఆ మాట చెప్పగానే ఆమె అక్కడే పడి చచ్చిపోయింది. మళ్ళా అదే పడుచువారు శ్మశానానికి వెళ్ళారుగా, డ్రెస్సులు కూడా మార్చలే, రెడీగా ఉన్నారు. ఈవిడ ఏం చెప్తుందో చూద్దామని చెప్పి ఆవిడ తీసుకొని వెళ్ళి అదే సమాధిలో పాతి పెట్టారంట. ఇంతకీ దేవుడు డబ్బుల కోసం చంపాడంటారా? అననీయ సప్పీరులు ఎందుకు చచ్చిపోయారు? క్రైస్తవులైనటువంటి అననీయ సప్పీరులు ఎందుకు చచ్చిపోయారు? డబ్బుల కోసమా? డబ్బులా? అననీయ సప్పీరు వచ్చి ఇద్దరు కలిసి వచ్చి, పేతురు గారు, అయ్యా అపోస్తులారా, మాకు కొంచెం అప్పు ఉంది, లేదా మాకు కొంచెం అవసరత ఉంది, మేమేదో కొంచెం ఉంచుకోవాలనుకుంటున్నాం, మిగిలిన డబ్బు దేవునికి ఇస్తున్నామని అంటే, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అని చెప్పుండేవాడు. ఎవరు? దైవజనుడు చెప్పుండేవాడు. దేవుడు డబ్బులు కోరుకోడు. దేవుడు డబ్బులు కోరుకోడు. దేవుడు కోరుకునేది ఒకటే, నా కుమారుడా నీ హృదయాన్ని నాకింపు, నా కుమార్తె నీ హృదయాన్ని నాకింపు. అందుకని పిచ్చగా దానిలో కపటాన్ని అసహ్యమైనవన్నిటిని ఉంచుకొని ఇదిగో నా హృదయం అర్పిస్తున్నానని పాడితే థూ పక్కపా అంటాడు. మనకు తేలిగ్గా ఉంది కానీ మన యొక్క క్రైస్తవులమైనటువంటి మనము అననీయ సప్పీర లాంటి వాళ్ళం. మనకి యథార్థత లేకపోయినా అభిమలకు కంట యథార్థమైన హృదయం గలవారిలాగా ప్రభు దగ్గరకు వచ్చి, సమర్పింతునయ్యా నా జీవితం, ఇలాంటి పాటలు పాడడానికైనా దేవుడు ముందు సమర్పించడానికైనా ఎగేసి ఎగరుకుంటూ వస్తాం. అననీయ సప్పీరకు జరిగినటువంటి శిక్ష లాంటిది కానీ మనకి జరిగితే 100 మంది ఉన్న వాళ్ళు మరుసటి వారానికి 50, ఆ మరుసటి వారానికి 25, ఆ మరుసటి వారికి పాస్టర్ ఒక్కరే మిగులుతారు. దేవుడికి స్తోత్రం. దేవుడు శిక్షను ఆలస్యం చేస్తున్నాడే. పురుగు వంటి యాకోబు, పురుగు వంటి వ్యక్తులు వీరు. ఊపిరి అంతలోనే కనిపిస్తారు, అంతలో మాయమైపోతారు అని చెప్పి, సర్లే ఈయన బతకని ఈమెను బతకని అని వదిలేస్తున్నాడు. కానీ మన జీవిత చరిత్ర కానీ పైనుంచి కిందకి స్కానింగ్లు చేస్తే మన హృదయ యథార్థత 100 మార్కులు చూసుకుంటే కనీసం 10 మార్కులు కూడా రావు. కానీ మనకి ఎలాంటి ఉప్పొంగు? అభిమలికు కంటే యథార్థవంతురాలని నేను అనే షోయింగ్ మనం ఇస్తాం. కానీ మన దేవుడి యొక్క పేరేంటో గుర్తుపెట్టుకోవాలి. హృదయాంతరంగమును పరిశీలించు యెహోవా అని ఆయనకు పేరు. అననీయ సప్పీరకు జరిగినటువంటి శిక్ష లాంటిది కాకపోయినా అలాంటి కఠినమైన తీర్పు ఒకవేళ కానీ దేవుడిస్తే దేవుని సన్నిధానానికి వస్తామా? ఉంటామా? దేవుడు చూసేది యథార్థత. అననీయ సప్పీరాలో దేవుడు చూస్తుంది ఏమిటంటే
అరే యథార్థంగా చెప్తారేమో, పోనీ కనీసం సప్పీరా వచ్చి అయ్యా అది మీ ఇద్దరం కలిసి ఇలా మాట్లాడుకున్నామయ్యా, పొరపాటు అయిపోయింది, ఇన్ని లక్షలకు అమ్మాము, ఒక కొంచెం లక్షలు తీసి కొంచెం పక్క పెట్టాము, మా పిల్లడు పెళ్ళికి కొంచెం పొరపాటుగా మా ఆయన అలా తెచ్చాడు కానీ ఎక్కడున్నాడు అని చూసి ఏమయ్యా అననయ్యా అని పిలుచుంటుందేమో అంతమంది జనాభాలో, ఇంకేమననయ్యా అని చెప్పి పొరపాటు అయిపోయిందయ్యా, మేము కొంచెం కావాలని ఉంచుకున్నాం, మిగతాదంటే సరేనేమో నీ యథార్థతను బట్టి దేవుడు దీవిస్తాడు అని చెప్పి పలుకుండేవాడు దేవుని యొక్క సేవకుడు. అబీమెలెకును చూడండి, అననీయను చూడండి. అబీమెలెకును చూడండి, సప్పీరను చూడండి. దేవుడు కోరుకున్నది యథార్థమైన హృదయంతో ఆయన సన్నిధానానికి రావడం. ఒక్క విషయాన్ని మనం ఫైనల్గా గుర్తుపెట్టుకోవాలి, మనకి ఏదైనా ఉన్నదంటే, మనకి ఏదైనా కలిగి ఉన్నదంటే, మన పరిస్థితి బాగున్నదంటే దేవుడు కనికరిస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు అని అర్థం. అంతేగాని మన యథార్థతను బట్టి ఓ అని చెప్పి అక్కడికి ఎక్కడికో వెళ్ళిపోయామని అనుకోవడానికి కలలో కూడా ధైర్యం చెయ్యవద్దు. అబీమెలెకు చేశాడు, యథార్థమైన హృదయం ఉంది కనుక. మన హృదయం యథార్థమైనదైతే అబీమెలెకులాగా ధైర్యంగా దేవుని సన్నిధానంలోనికి మనం కూడా వెళ్ళి మాట్లాడగలం. ప్రభువా, పలానా వ్యక్తి నా మీద ఇలాగ మాట్లాడుతున్నాడు, పలానా వ్యక్తి నా మీద ఇలాగ చెప్తున్నాడు, నా హృదయం నీ వెరుగుదువు, నా మనస్సు నీ వెరుగుదువు, నాలో ఏ కపటము లేదని నీకు తెలుసు అని మనం చెప్పగలం. మనం చూస్తేనే తుర్రుమని పారిపోవడమే, వెనక్కి తిరిగి కూడా చూడలేం. మన అతిశయం, మన ఆలోచనలు అన్నీ కూడా అబీమెలెకు కంటే అత్యున్నతమైనవి. ఎవరికంటే? అబీమెలెకు కంటే అత్యున్నతం. అబీమెలెకు కంటే యథార్థం. కల్లో కూడా చెప్పాడు, మనం కల్లో కాదు కదా, దేవుడు ఎదురుకొచ్చి నిలబడినా సరే ఇక్కడి నుంచి ఎటో పారిపోతాం. అది మన యథార్థత. ఎందుకు ఇప్పుడు క్రైస్తవులు అననీయ సప్పీరాలు గొప్ప అంటారా, అబీమెలెకు గొప్ప అంటారా? నన్ను అడిగితే క్రైస్తవులుగా మారి అబద్ధమాడి యథార్థత లేని అననీయ సప్పీర కంటే ఆ అబీమెలెకు 100 రెట్లు బెటరు. అందుకే చెప్తున్నా, అందుకే మన వాక్యం ధ్యానిస్తున్నాం. దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఈ దేశాన్ని మీకు ఇచ్చాడంటే నీ నీతిని బట్టి ఇచ్చాడని ఓ ఎగిరెగిరి పడకు. నీ హృదయ యథార్థతను బట్టి ఈ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మొత్తం ఇచ్చాడని చెప్పి నువ్వేమనుకోవద్దు. కేవలం ఆయన కృప చూపించాడు, కేవలం ఆయన దయ చూపించాడు. మిగిలినదంతా మన బ్రతుకంతా పెద్ద సున్నా. అసలు దేవుడు కోరుకునేది యథార్థమైన హృదయాన్నే. ఒక్క విషయాన్ని చివరిగా ఆలోచన చేద్దాం. మనకు నీతి కావాలనుకోండి, ఏంటది? గుర్తుపెట్టుకోవాలి, యథార్థత వేరే, నీతి వేరే. ఏంటది? యథార్థత వేరే, నీతి వేరే. యథార్థత అంటే లోపట మనం ఎలా ఉంటామో బయట అలాగే ఉంటాం. మనం చేస్తున్నటువంటి పనుల్లో కానీ, క్రియల్లో కానీ, ఆలోచనలో కానీ దేనిలో కూడా కపటం ఉండదు. మనసులో ఒకటి దాచుకొని చేసే పని ఏమాత్రమూ కనిపించదు. ఏదైతే మనసులో ఉంటుందో అదే బయటికి కనిపిస్తుంది. ఈ కపటాన్ని దాచుకునే బుద్ధి సైతాను బుద్ధి, నెంబర్ 1 సైతాను బుద్ధి. ఆడొచ్చాడుగా ఏదైనా తోటలో, ఇది నిజమా మొదలుపెట్టాడు. ఆడి ఉద్దేశం ఏంటి? ఈవిడి ఎలాగైనా సరే మాటల్లో బోల్తా కొట్టించాలి. ఎవరిని? ఆవిడ్ని, అవ్వగారిని. అది కపటమైన బుద్ధి, యుక్తిగల బుద్ధి, యథార్థత లేని బుద్ధి. ఆ బుద్ధి సైతాను బుద్ధి. దేవుడు నీతి గురించి, యథార్థత గురించి దేవుని యొక్క వాక్యంలో రాయించాడు. నీతి ఎప్పుడు కూడా మన క్రియల వల్ల రాదు. నీతిమంతులకి దేవుని రాజ్యానికి సంబంధం ఉంది. నీతి ఉంటేనే, నీతిమంతులు అయితేనే దేవుని రాజ్యానికి ప్రవేశిస్తారు. ఈ నీతి మనం చేసే క్రియల వల్ల రాదు. ఈ నీతి కేవలం యేసుక్రీస్తులో మనం విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మనకు
విశ్వాసం వల్లనే నీతి కలుగుతుంది. ఆ విధంగా నీతిమంతులం అవుతాం. యథార్థత అనేది మనము చేసే ఆ పనులు బట్టి ఆ వ్యక్తి యథార్థపరుడా, ఆ వ్యక్తి యథార్థపరురాలా కాదా అనేది కనిపిస్తూ ఉంటుంది. యథార్థత అనేది మనము చేయవలసినది. ఏంటది? నీతి దేవుడిస్తాడు. యథార్థక ప్రవర్తన అనేది మనము చెయ్యాలి. ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది యథార్థత. ఆ యథార్థత దేవుడిచ్చేది కాదు. ఒకవేళ దేవుడిచ్చేది యథార్థత అయితే దానికి కూడా ప్రభు వేరే విధంగా చెప్పుండేవాడు. దేవుని యొక్క వాక్యాన్ని చివరిగా చూద్దాం. చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఏమంటున్నాడు దేవుడు? మన హృదయం అంట పుట్టినప్పుడు అందరికీ యథార్థమైన హృదయమే ఉంది. నీకు నాకు ఆమెకి అందరికీ యథార్థమైన హృదయం ఉందంట. నీతి ఉందా? నీతి లేదు. ఎందుకంటే పాప స్వభావముతో పుట్టడం ద్వారా మనలో నీతి లేదు. దేవుడు చెప్తున్నాడు, ఈ హృదయము యథార్థముగా ఉంటే దీన్ని చెరుపుకున్నది ఎవరు మట్టుకు వారే చెరుపుకొని తంత్రములు అంటే కపటమైన ఆలోచనలు, దురాలోచనలు, అన్ని దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు కల్పించుకొని ఆ హృదయాన్ని కుయుక్తిగా మార్చుకొని దాన్ని యథార్థత నుంచి తప్పించుకున్నారు అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. దీనికి కారణం ఎవరు మట్టుకు వారే అవుతారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, దీన్ని తొలగించుకోవాలి సుమా. అందుకే మనం చివరగా చూస్తాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడు? మనస్సాక్షికి చివరి వచనాలు చూస్తే యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానానికి చేరుదాం అంటున్నాడు. ఏం హృదయం కావాలి? యథార్థమైన హృదయం కావాలి. ఎవరిలాగా? అరణీయ సప్పీర లాంటి యథార్థమైన హృదయం కాదు. అభిమెలకు అన్యుడైనప్పటికీ యథార్థమైన హృదయం ఉందే, అలాంటి యథార్థమైన హృదయం కావాలి. మనం దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు మనకున్న పాత అలవాట్లు, ఆచారాలు కొన్ని ఉంటాయి. దాని ద్వారా ఏమిటంటే ఈ దేవుడి దగ్గరికి వెళ్ళి కూడా మామూలుగా వెళ్ళి ఆ గుడిలో వెళ్ళి ఒక 10 రూపాయలు కానికేసి హల్లెలూయా హల్లెలూయా అని 2 సార్లు అన్నేసి చెప్పిన వాక్యాన్ని ఒక పావుగంట వినేసి ఈ రోజుకి అయిపోయింది అంతే ఆమేన్ అని చెప్పి వెళ్ళిపోతే అయిపోతుంది అనుకోవడానికి యేసుక్రీస్తు దగ్గర కుదరదంటే కుదరదు, కుదరదంటే కుదరదు, కుదరదంటే కుదరదు అంతే. యథార్థమైన హృదయం కావాలని చూస్తూనే ఉంటాడు. అరణీయ సప్పీరకు వచ్చినటువంటి శిక్ష అలాంటిది కాకపోయినా ఇంకోలాంటి శిక్ష మనకు రాకపోవడం వలన మనకి పర్వాలేదులే అని అనుకుంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధానికి రావాలి. అసలు దేవుడు అంటే భయమే లేదు ఎవరికి? ముఖ్యంగా మనకే ఉండదు భయం. ఎవరికి ఉండదు? మనమంటే ఎవరు? క్రైస్తవులకే భయం ఉండదు. ఇంకా అభిమేలిగానే ఇలా కల్లో వణుకుంటాడేమో. కానీ అరణ్య సప్పీరు అయితే ఏంది అని వచ్చుంటారు నాకు తెలిసి. దేవుడు శిక్షించక మునిపే, దేవుడు కోప్పడక మునిపే మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటే, పరిశీలన చేసుకుంటే, యథార్థమైన హృదయాన్ని కలిగి ఉంటే ఇప్పుడున్న వాటికంటే యథార్థమైనటువంటి హృదయం గలవారిని ఇంకా 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 ఆశీర్వదిస్తాడు. దేవుని సన్నిధానికి వచ్చినప్పుడు ముందు మనము వ్యక్తిగత జీవితంలో యథార్థత ఉందో లేదో పరిశీలన చేసుకొని
ఎప్పుడు ధైర్యంగా ఆయన ముందుకు వచ్చే విధంగా మనము ఆయన సన్నిధిలో సిద్ధపరచుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా, తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ తండ్రి, మీ పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, నీవు యథార్థమైనటువంటి హృదయాన్ని మాలో వెతుకుచున్నావు ప్రభువా. యథార్థమైన హృదయముగాను ప్రభువా మీరు మమ్మల్ని సృష్టించారు. అయితే మేము తంత్రములను కల్పించుకొని మా హృదయం యథార్థతను ప్రభువా తండ్రి తొలగిపోయాం ప్రభువా. పరిశుద్ధుడైన తండ్రి, హృదయ యథార్థతను కోరుకున్న దేవా, అభిమెలకు గెరారు రాజైన అభిమెలకు ప్రభువా నీ యొద్ద కలలో కూడా ధైర్యంగా రాగలిగాడు ప్రభువా. అవును, నీ యథార్థమైన హృదయం చెప్పునే నీవు దీన్ని చేస్తేమని నేను ఎరుగుదనని నీవే సెలవిచ్చావు ప్రభువా. క్రైస్తవులైనటువంటి అననీయ సప్పీరాలు ప్రభువా, వారు విశ్వాసంలో ఉంటూ నిన్ను వెంబడిస్తూ కూడా యథార్థత లేకపోవడం వల్ల ప్రభువా తండ్రి గొప్ప శిక్ష వారి మీదకి వస్తున్నట్లుగా చూస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మేము సంఘముగా వ్యక్తిగతంగా ప్రభువా తండ్రి నీ సన్నిధికి మేము వచ్చు ప్రతి క్షణము ప్రభువా, మా జీవితంలో ప్రతి క్షణము మా హృదయము యథార్థతో ఉండేట్లుగా మేము చూచుకున్నట్లుగా మాకు సహాయం దయచేయమని, నేడి వాక్యాన్ని మా హృదయం ముందు ఫలింపజేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.